మీరు ఈ ప్రాజెక్ట్ జూసిన తర్వాత అసలింక మెయిల్‌నే మర్చిపోవచ్చు. ఎందుకంటే ఆటోమేటిక్‌గా మెయిల్‌లో ప్రతి యాక్షన్ అనేది పెర్ఫార్మ్ అయిపోతుంది. ఇది బేసిక్‌గా ఒక కంప్లీట్ ఈమెయిల్ ఏజెంట్ అని జెప్పొచ్చు. సో, ఈ ఈమెయిల్ ఏజెంట్ ఎలా వర్క్ అవుతుంది అంటే, మీరు జస్ట్ దీనికి జీమెయిల్ క్రెడెన్షియల్స్ ఇచ్చేసారు. అంటే మీ ఈమెయిల్, పాస్వర్డ్ అనేది ఇచ్చేసారు. అంతే. ఈ ఈమెయిల్ ఏజెంట్ ఏం పెర్ఫార్మ్ జేస్తుంది అంటే, ఆటోమేటిక్‌గా మనకి ఇక్కడ జూస్తే మెయిల్స్‌ని సెండ్ జేస్తుంది. అండ్ ఏదైనా మెయిల్ ఒస్తే దాన్ని ఆటోమేటిక్‌గా రిప్లై ఇస్తుంది. అండ్ మెయిల్స్‌కి లేబుల్స్ ఉంటాయి. అలా ఒక లేబుల్ క్రియేట్ చేయమన్నా క్రియేట్ చేసి దానికి అటాచ్ చేస్తుంది. అండ్ దెన్ ఒక డ్రాఫ్ట్ మెయిల్ అంటే కొన్ని మెయిల్స్ మనం చూసి పంపియాలనుకుంటాం ఇంపార్టెంట్ మెయిల్స్. అలాంటి వాటిలకి ఒక డ్రాఫ్ట్‌గా ఉంచి డ్రాఫ్టెడ్ సెక్షన్‌లో పెడుతుంటది. అండ్ ఏదైనా ఒక స్పెసిఫిక్ మెయిల్ మనకు గావాలి. ఆ మెయిల్‌ని మొత్తం మెయిల్ బాక్స్‌లో సెర్చ్ చేసి తీసుకొస్తుంది. అదే గెట్ మెయిల్స్ అంటే. అండ్ దెన్ గెట్ లేబుల్స్, మార్క్ 100 ఇవన్నీ ఆప్షన్స్ అంటే ఒక మెయిల్‌లో మనం ఏదైతే ఆప్షన్స్ చేయగలుగుతామో ప్రతి ఆప్షన్ ఈ ఈమెయిల్ ఏజెంట్ అనేది జేస్తుంది. ఇదొక పెద్ద ప్రాజెక్ట్ లాగే మీరు కన్సిడర్ జేయొచ్చు. అండ్ వీటన్నిటికి బ్రెయిన్ వచ్చి చాట్‌జీపీటీ మోడల్ దట్ ఈస్ ఓపెన్ ఏఐ చాట్ మోడల్. అండ్ దీనికొక మెమరీ ఇచ్చాము. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక మెయిల్ అనేది మీరు పంపించిన తర్వాత ఫాలో అప్ వస్తుంది. అండ్ ఆ ఫాలో అప్‌కి రిలేటెడ్‌గా మనం ఇంకో మెయిల్ పంపియాలి. విచ్ రిక్వైర్స్ మెమరీ. అండ్ ఇన్ థిస్ కేస్ ఈ సింపుల్ మెమరీ అనేది మనకు వర్క్ అవుతుంది. సో, ఇంక ఆలస్యం ఎందుకు ఇలాంటి ఈమెయిల్ ఏజెంట్‌ని మీరు కూడా క్రియేట్ చేసుకొని మీ మెయిల్స్‌ని ఇంక మర్చిపోవచ్చు. ఆటోమేటిక్‌గా ఏఐ అంతా చేసేసుకుంటుంది. ఫుల్లీ ఆటోమేటెడ్ అంతే. ఈ ఆటోమేషన్ యొక్క టెంప్లేట్ కావాలి అంటే దట్ ఈస్ కంప్లీట్‌లీ ఫ్రీ. జస్ట్ ఈమెయిల్ అని చెప్పి కామెంట్ చేయండి. ఆ టెంప్లేట్ అనేది మీ డీఎంలోకొస్తుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని యూ కెన్ జస్ట్ ప్రాక్టీస్ అండ్ క్రియేట్ దీస్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్. అండ్ మీరు కొత్తయితే మన పేజ్‌ని ఫాలో చేసుకోండి. అండ్ ఇలాంటి ప్రాజెక్ట్స్ మనం ఇంకా ముందు ముందు చాలా చూస్తాం.